కలిసి పరమిత పరమేశ్వరుని యొక్క ముఖ్యమైన నిజమైనటువంటి నామాన్ని 3 సార్లు దీర్ఘంగా ఉచ్చరిస్తూ నేటి యజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాము. అందరం కలిసి పూర్ణ భక్తితో, శ్రద్ధతో, నిష్ఠతో 3 సార్లు ఓంకారం చేద్దాం. చేతులు జోడిస్తూ చెప్పండి. ఓం ఆవసో సదని సీత అథ సంకల్ప పాఠః. ఓం తత్సత్ శ్రీ బ్రహ్మణో ద్వితీయే అపరాధే శ్వేతవరాహ కల్పే వైవస్వతే మన్వంతరే అష్టావింశతితమే కలియుగే కలిప్రథమ చరణే ఏకో వృందః సప్తనవతికోట్యా लक्षाणि एकोनपञ्चाशत् सहस्राणि अष्टविंशति उत्तर एकशततमे सृष्टिवत्सरे 83 उत्तर द्विसहस्रे श्रीपराभवनाम संवत्सरे दक्षिणायने वर्षर्तौ श्रावणमासे शुक्लपक्षे पंचम्यां तिथौ जम्बूद्वीपे भरतखण्डे भारतवर्षे ब्रह्मा इंदूरो मंडले इंदूरो जनपदे आर्य समाज मंदिरे आ తర్వాత అందరూ కూడా చెప్పండి. సపరివార సమేత సకల లోక సుఖ సమృద్ధి అర్థం ఆయురారోగ్య ప్రాప్త్యర్థం అద్య సాయంకాలీన క్రియమాణే యజ్ఞకర్మణి భవంతం బ్రహ్మత్వేన రినే ఓం అమృతా పితా ఓం వాం అనోస్తు ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు జోస్తు ఓం అరిష్టాని మే గాని తనోస్తన్వామే సహసంతో అనే భావనతో ఈ స్తోత్రం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క భారతీయుడు పూర్వకాలంలో ధరించేవాడు. కేవలం బ్రాహ్మణులు మాత్రమే ధరించేవారని కాదు, ప్రతి ఒక్క భారతీయుడు ఈ సూత్రాన్ని ధరించేవారు. శిఖ సూత్ర రక్షణ కొరకు. కాబట్టి మనమందరం ఆర్యులము. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు సనాతన ధర్మాన్ని ఆచరించేవారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కులం అనేది మధ్యలో వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ రెండింటిని ధరించి ఉండాలి. ఈ రెండు కూడా మనల్ని ధర్మ మార్గంలో నడిపించడానికి ఒక సూత్రంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళ మనం కూడా మన తలపైన, తల వెనకాల బ్రహ్మరంధ్రం దగ్గర ఎక్కడైతే స్థలంలో తప్పకుండా మనకు శిఖ ఉండాలి. ఒకవేళ మనకు శిఖ లేదు అంటే మనం హిందువులు కాదు, మనం వైదికులం కాదు, ఆర్యులం కాదు. సూత్రం లేదు అంటే మనము ఆర్యులం కాదు, వేద మార్గంలో నడిచేటువంటి ఆ భావన మనకు కలగదు. కాబట్టి ఈ రెండింటిని మనం తప్పకుండా ధరించాలి. ఈ రెండు ఎప్పుడు పోతాయంటే ఎప్పుడైతే మనం సన్యాస ధర్మం సన్యాసము తీసుకుంటాం, ఆశ్రమంలోకి వెళ్తామో, సన్యాస్తులం అవుతాం, అప్పుడు ఈ రెండింటిని వదిలేయడం జరుగుతుంది. కాబట్టి మనము గృహస్థాశ్రమంలో ఉన్నాము, మనము నిర్మాణంలో ఉన్నాము. మన నిర్మాణ మార్గంలో ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ రెండింటిని
ధరించాలి, రక్షించాలి, మన పిల్లలకు కూడా బోధించాలి, వారు కూడా ఆచరించే విధంగా చూసుకోవాలి అనే భావనతో, అలాగే అగ్నిహోత్రం చేసేటువంటి అధికారాన్ని మనం అందరం పొందుతున్నాం ఈ సూత్రం ద్వారా. అలాంటి సూత్రాన్ని, పరమ పవిత్రమైనటువంటి ఆ సూత్రాన్ని మనం అందరం ధరించుదాం. ఇప్పుడు మంత్రం చెప్పండి. ఓం యత్ సహజం పురస్తా ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఓం యజ్ఞోపవీతమసి యజ్ఞస్య త్వా యజ్ఞోపవీతేన ఉపనయ్యామి. ధరించండి. ఈ విధంగా ఉపనయ్యామి ఈ సూత్రాన్ని ధరిస్తూ పరపిత పరమేశ్వరుని పొందడానికి నేను నిరంతరం ప్రయత్నిస్తున్నామని పరమేశ్వరుని ప్రార్థించడం జరిగింది. అలాగే ఒకసారి చేతులు జోడించి గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించుదాం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అధీశ్వర స్తుతి ప్రార్థనోపాసనా మంత్రాః. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్నమాసువ. ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్. సదాధార పృథివీం ద్యాముదేవాం తస్మై దేవాయ హవిషా విధేమ. ఓం య ఆత్మదా వదదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః తస్మై దేవాయ హవిషా విధేమ. ఓం య ప్రాణతో నిశతో మయి త్వైకా ఇంద్రాజా జగతో బభూవ యైషే అస్య విపదశ్చతుష్పదః తస్మై దేవాయ హవిషా విధేమ. ఓం యేన రుద్రా పృథివీ చ దృఢా యేన స్వస్థపితం యేన నాకః యో అంతరిక్షే రజసో విమానః తస్మై దేవాయ హవిషా విధేమ. ఓం ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వాజాతాని పరితా బభూవ యత్కామాస్తే జుహమస్తన్నో అస్తు వయం శ్యామ పతయోదయీనాం. ఓం సర్వో బంధుర్జనితా సవిహారా ధామాని వేద భువనాని విశ్వా యత్ర దేవామృతమానశానాస్ శ్రీయే ధామన్నధ్యైరయంత. ఓం అగ్నేయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ యోస్మజ్జోరాణమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ. ఇది ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసనా మంత్రాః. దీపము దీప ప్రజ్వలన చేయండి. అగ్ని స్థాపన చేయాల్సింది. దీపం వెలిగించిన తర్వాత దీపంతో కర్పూరం వెలిగించుకోవాలి. ఓం భూర్భువః స్వః పూర్ణా పృథివీ వర్ణా తస్యాస్తే పృథివీ దేవయజని విష్ణేగ్నిమన్నాదమన్నాయాయాదదే. స్థాపించండి చేతులు జోడించి. ఓం నమః
ఆత్మానందం కలుగుతుంది. ఏ భావనతో, ఏ మనో ఆ పరమేశ్వరుడితో సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి చివరిలో ఏదైతే మనము పూర్ణావతి సర్వమై పూర్ణం స్వాహ అంటామో, పూర్ణంగా నేను తెలుసుకుంటున్నాను అని భగవంతుని ముందు మనల్ని మనం మనిషి యొక్క మానవ జన్మ యొక్క అంతిమ చరమ పరమ లక్ష్యము ఈశ్వర సాక్షాత్కారం ఉంటుంది. ఇప్పుడు సమిధానం. ఓం అయంత ఇద్మామిందోస్య తగ్రితైర్బోధయతాతిథిం ఆస్మినః వ్యాజుహోదన స్వాహాయమగ్నయే నమః. ఓం సుసమిద్ధాయ శోచిషే కృతం తీవ్రం జోదన అగ్నయే జాతవేదసే స్వాహా. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. ఓం ధర్మా సమిద్భిరంగిరో వితేన వర్ధయామసి బృహచ్చోచాయ నిశ్చ స్వాహా. ఇదమగ్నయే అంగిరసే ఇదం నమః. పంచకృతావతి. ఓం నయంత ఇద్మా ఆత్మా జాతవేదస్తే న్యస్వవర్ధస్వ చేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేనానాయేన సమేధయ స్వాహా. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. ఓం నయంత ఇద్మా ఆత్మా జాతవేదస్తే న్యస్వవర్ధస్వ చేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేనానాయేన సమేధయ స్వాహా. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. ఓం నయంత ఇద్మా ఆత్మా జాతవేదస్తే న్యస్వవర్ధస్వ చేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేనానాయేన సమేధయ స్వాహా. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. ఓం నయంత ఇద్మా ఆత్మా జాతవేదస్తే న్యస్వవర్ధస్వ చేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేనానాయేన సమేధయ స్వాహా. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. ఓం నయంత ఇద్మా ఆత్మా జాతవేదస్తే న్యస్వవర్ధస్వ చేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేనానాయేన సమేధయ స్వాహా. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. జల ప్రసేచన. ప్రశాంత్ గారు. ఓం సరస్వత్యమన్యస్వ. ఓం దేవ సవితా ప్రసువయజ్ఞం ప్రసువయజ్ఞపతిం భగాయ దివ్యో గంధర్వః కేతవో కేతన్నః పునాతు వాచస్పతిర్వాచం నః స్వగతో. పరపిత పరమేశ్వరుడు వాక్పతి మధురమైనటువంటి వాణిని, వేదవాణిని మనందరికీ అందించినారు. కాబట్టి మనం అందరము పరమేశ్వరుడి భక్తులుగా మన వాణిని కూడా సరిగ్గా ఉంచుకోవాలి. మధురమైనటువంటి వాణి ఉండాలి. వాణి ద్వారా మనం చక్కగా ఇతరులకు జ్ఞానాన్ని మనము అందజేయగలుగుతాం, బోధించగలుగుతాం, అర్థం చేయించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిరంతరం సాధన చేయడం ద్వారా వాణిని, వాక్ను సరిదూచుకోగలుగుతాం. సో ఆహ అనగా మధురమైనటువంటి మాటలతో పరమేశ్వరుని ప్రార్థించడం, అలాగే పరస్పరంగా మధురమైనటువంటి వ్యవహారం ఉండాలనే భావనతో ఆవతి సమర్పిస్తాం. ఉత్తరం దక్షిణ మధ్యలో 2 ఆవతులు. యజమానులకు ఎడమకుడి కాకుండా ఎటువైపు అయితే ఉత్తరం ఉందో అటువైపు ఒక ఆవతి, ఎటువైపు అయితే దక్షిణ దిశ ఉందో అటువైపు ఇంకొక ఆవతి, మధ్యలో 2 ఆవతులు.
వినాలి, వినిపించాలి. మరి ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరెవరి ఇంట్లో వేదాలు ఉన్నాయి? కనీసం ఒక వేదమైనా ఉందా? గృహస్థులు కావాలి అంటే కనీసం ఒక వేదమైన చదివి ఉన్నటువంటి వారికి మాత్రమే ఆశ్రమం ప్రవేశించే అధికారం ఉంది. లేదు, కనీసం సత్యార్థ ప్రకాశం పూర్తిగా చదివిన తర్వాత, సంస్కార విధిని పూర్తిగా చదివిన తర్వాతనే గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. ఎందుకంటే మనకు గృహస్థాశ్రమ ధర్మాలు తెలుసుకొని మనం ఆశ్రమంలో ప్రవేశిస్తే ఆశ్రమము సుఖదాయకం, ఆనందదాయకం, సౌకర్యవంతంగా ఉంటాం. అందుకని ట్రైనింగ్ తీసుకొని జాబ్కి వెళ్ళిన దానికి అన్ట్రైన్డ్ జాబ్కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మనం అందరము అర్హులం కావాలి, యోగ్యతను సంపాదించుకోవాలి. మనకు తెలియనప్పుడు మనం చేయలేకపోయినా కనీసం మన పిల్లలకైనా మనం నేర్పించి ఆ విధంగా వారిని నిష్ణాతులను చేయాలి. ఇప్పుడు ఒక మంత్రంతో ఆమె సమర్పిస్తాము. ఓం స్తోతామయ వరదా వేదమాతా ప్రచోదయంతాం పావమాని విజానాం ఆయో ప్రాణంతరాం పశుం కీర్తిం ద్రవ్యం కర్మవర్చసం మహ్యం దత్వా వ్రజత కాలోకం స్వాహా. అథ యజుర్వేదస్య ద్వితీయోధ్యాయః ప్రథమः మంత్రः. ఓం కృష్ణోస్యాకరేష్ఠో నయీత్వా దుష్టం ప్రోక్షామి వేదిరసి బర్హిషేత్వా దుష్టం ప్రోక్షామి బర్హిరసి సృజ్యస్వా దుష్టం ప్రోక్షామి.
भूतानां पतये ॐ गन्धर्वस्त्वा विश्वावसुः परिदधातु विश्वस्यारिष्टे यजमानस्य परिधिरस्य अग्निर्दयीरितः इन्द्रस्य बाहुरसि दक्षिणो विश्वस्यारिष्टे यजमानस्य परिधिरस्य अग्निर्दयीरितः मित्रावर्णोत्तरतः परिधत्तः ध्रुवेण धर्मणा विश्वस्यारिष्टे यजमानस्य परिधरस्य अग्निर्दयीरितः समिधीमहि अग्ने बृहन्तमध्वरे ॐ समिरसि सूर्यस्त्वा पुरस्तात् पातु कस्याश्चिदभिषस्यै सवितुर्बाहुस्तावूर्णव्रतसं त्वा स्त्रीणामि श्वासस्थं देवेभ्यः आत्मावसवो रुद्रा आदित्याः सदन्तो ॐ घृताच्यसि जुहोर्नाम्ना सेदं प्रियेण धाम्ना प्रियं सदा आसीद घृताच्यस्युपभृणाम्ना सेदं प्रियेण धाम्ना प्रियं सदा आसीद घृताच्यसि ध्रुवानाम्ना सेदं प्रियेण धाम्ना प्रियं सदा आसीद प्रियेण धाम्ना प्रियं सदा आसीद ध्रुवाः सदन्कृतस्य योनौ ता विष्णो पाहि पाहि यज्ञं पाहि यज्ञपतिं पाहि मां यज्ञन्यम् ॐ अग्निवाजजिद्वाजं त्वा सरस्यन्तं वाजजितं सम्माज्मि नमो देवेभ्यः स्वधा पितृभ्यः स्वयमेवे भूयास्तम् ॐ अस्कन्दमद्य देवेभ्यः आज्यं सम्प्रिया सान्द्रिणा विष्णो माता वक्रमिषं वसुमतीमग्नेति छायामुपस्थेशं विष्णो स्थानमसीत इन्द्रो वीर्यमग्निरोधोर्ध्वरमास्थात् ॐ अग्ने पृथिवी अवत्वं यावा पृथिवी सृष्टिष्टकृद्देवेभ्यः इन्द्र आज्येन हविषा भूत्वा संज्योतिषा ज्योतिः ॐ मयिदमिन्द्र इन्द्रियं ददात्वस्मान् रायो मघवाः सजन्ताम् अस्माकं सत्त्वाशिषा सत्यानां सत्त्वाशिषा उपभूता पृथिवी मातोपमा पृथिवी माता वयतामग्निरापीडा ॐ उपभूतो ज्योष्ठितो ज्योष्ठिता वयतामग्निरापीडा स्वाहा देवस्य त्वा सवितो प्रसवेष्टिनो बाहोभ्यां पूष्णो हस्ताभ्यां प्रतिगृह्णाम्यग्निश्वास्येन प्राश्नामि ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ एतं ते देव सवितर्यज्ञं प्राहुर्बृहस्पतये ब्रह्मणे तेन यजमवधेन यज्ञपतिं तेन मामवा स्वाहा ॐ मनोज्योतिर्जुषतामाज्यस्य बृहस्पतिर्यज्ञमिमं तनोत्वरिष्ठं यज्ञं समिमं ददातु विश्वे देवास इह मादयन्तामोऽग्रतः ॐ एषा ते अग्ने समित्रया वर्गस्य चाचप्यायस्व वर्धिषीमहि च वयमाचप्यासिषीमहि अग्ने वाजजिद्वाजं त्वा सश्रीवासं वाजजितं सम्माज्मि स्वाहा ॐ अग्निशोमयोरुज्जितमनुज्जेषं वाजस्य मा प्रसवेन प्रोहामि अग्निशोमोदमधुतां योऽस्मान् निश्चयं च वयं विष्णो वाजस्यैनं प्रसवेन पोहामि इन्द्राग्नोरुज्जितमनुज्जेषं वाजस्य मा प्रसवेन प्रोहामि इन्द्राग्नितमधुतां योऽस्मान् निश्चयं च वयं विष्णो वाजस्यैनं प्रसवेन पोहामि ॐ
चक्षुर्मे पाहि स्वाहा ॐ यं परितिं पर्यदत्ता अग्ने देव परिविद्गम्य करावेशमे पदचेतयाता अग्नेभिर्यं गातोपीदं स्वाहा ॐ संस्रवभागस्तेषा प्रियन्तः विश्वे गृणन्तः सदास्मिन् परिषिमादयन्तं स्वाहा स्वाहा ॐ कृताचिस्तोद्युग्धोपाकतसोम्नेस्तः सोम्ने मादत्तं यज्ञमश्रवतोपच यज्ञस्य शिवे सन्तिष्वसृष्टे सन्तिष्ठः स्वाहा ॐ अग्ने दत्ताय शीतमपाहिमादित्यो ఈ మంత్రంలో హృదయం అనే గర్భగుడిలో ఆత్మ అనే విగ్రహంలో పరమాత్మ ఓం ప్రతిష్ఠుడై ఉన్నాడు. మనం సామాన్యంగా ప్రాణ ప్రతిష్ఠ అనేటువంటిది పదాలు వింటూ ఉంటాం. ఒక విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత అర్చకులు పూజ అర్చన చేసిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు అని మనం వింటూ ఉంటాం. అది బాహ్య అలంకారక రూపంగా మనకు ఉంది. వాస్తవానికి తల్లి గర్భంలోకి మనం వచ్చిన తర్వాత మనకు ఒక ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ ప్రాణ ప్రతిష్ఠలో ఓం ప్రతిష్ఠ చేసినట్లయితే ఆ శిశువు చక్కగా నిర్మాణం చెంది ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించుకుంటారు. కాబట్టి మనం ప్రతినిత్యం ప్రతిక్షణము ఓంకారాన్ని జపిస్తూ ఉండాలి. ఓంను ప్రతిష్ఠింపజేసుకోవాలి అనేటువంటి భావన, అలాంటి ఆదేశము, ఆజ్ఞ, ఉపదేశం ఈ వేద మంత్రం మనకు పరమేశ్వరుడు వేద మంత్రం ద్వారా ఉపదేశిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఓంకారాన్ని ప్రతిక్షణం జపిస్తూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు బంధువులారా మీరు కూడా వచ్చి ఆహుతి సమర్పించండి. కేవలం కృతాహుతి ఉత్తరం దక్షిణ మధ్యలో పెట్టాలి. ఓం అగ్నయే స్వాహా ఇదమగ్నయే నమః ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ నమః ఓం ప్రజాపతయే స్వాహా ఇదం ప్రజాపతయే నమః యజమానులు లేచి నిలబడి మీరు పూర్ణాహుతి నాడు తప్పకుండా మీరందరూ
సుఖినో భవంతు. చక్కగా కూర్చోండి అందరూ. रक्षितामोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो
येषभ्यो बृहस्पतिरधिपतिभ्यो नमः येषभ्यो नमः येभ्यो अस्तु जगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्य अग्नेः आप्रागतस्तस्तु षश्च स्वाहा ॐ चरतु पश्येम शरदशतं शतं प्रभ्रवाम शरदशतमदीनामस्याम शरदशतं भूयश्च कर्मणां धर्मार्थकाममोक्षाणां सद्यसिद्धिर्भवेन्नमः ॐ नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च शान्ति शान्ति। ఇంతవరకు సంధ్యావందనం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు యజమానులను ఆశీర్వదిస్తాము.